వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డి ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి క్లాస్ వీక్నట్టు కూడా తెలుస్తుంది. మరి అది క్లాస్ అనుకోవచ్చు, సూచనలు అనుకోవచ్చు, అలాగే వార్నింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. డెఫినెట్ గా ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని చెప్పేసి చూస్తారు. సో ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చినా, ఎంత మంచి చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టడానికో లేకపోతే పథకాలలో ఏదో ఒక లోటుపాట్లు అనేది చూపిస్తారు. ఇంకోటి, మనం ఏ పని పెట్టినా కూడా, ఏ పని చేసినా కూడా డెఫినెట్ ఒక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కాబట్టి సో మరి ప్రభుత్వ పథకాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందట్లేదు, ఎంతమందికి అందుతున్నాయి, ఏ లెక్కల ప్రకారం అందుతున్నాయి అనేది డెఫినెట్ గా ప్రతిపక్షాలు అసెంబ్లీలో అడుగుతారు. మరి ఇక్కడ అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని తిప్పి కొట్టాలి. సో అట్లాంటి వాళ్ళు ఎవ్వరు లేరు. డెఫినెట్ గా మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి. నేను ఒక్కరిని ఎంతగానం అని కొట్లాడుకుంటా, ఎంతగానం అని చెప్పేసి విమర్శిస్తా, ఎంతగానం అని చెప్పేసి నేను ఒక్కరిని ఫైట్ చేస్తా. సో ఒక్కొక్క మంత్రికి దాదాపుగా 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క మంత్రుల దగ్గర వచ్చి సలహాలు, సూచనలు తీసుకోవాలని మంత్రులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపు ఇప్పుడు 10 మంది మంత్రులు ఉన్నారు, అంటే రేవంత్ రెడ్డి గారితో కలిపి. సో ఒక్కొక్క మంత్రి దగ్గరికి వెళ్ళి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఒక 5 మంది ఎమ్మెల్యేలన్నా, సో మనం అసెంబ్లీలో ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలని ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా దాన్ని ఆచరణలో పెట్టాలి, అలాగే ఈ అసెంబ్లీ సెషన్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు అటెండ్ కావాలని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ గా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఒక ఎమ్మెల్యే, ఒక యువ ఎమ్మెల్యే అందరు మాట్లాడుతుండగానే ఓకే గవర్నర్ తీర్మానం అయిపోయింది, దానికి ముందే ఇట్లా వారి ముందల నుంచే వెళ్ళిపోతున్నారు అంటూ కూడా ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యేని ఉద్దేశించి చెప్పినటువంటి మాట. సో ఇకపైన ఏ ఎమ్మెల్యేలు కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్పించి ప్రతి ఒక్కరు సభ స్టార్టింగ్ నుంచి సభ అయిపోయే వరకు, ఎప్పుడైతే 27-28 తేదీలు ఉన్నాయో అప్పుడు వరకు కూడా అందరు అటెండ్ కావాలి. అటెండెన్స్ లేకపోతే ఏదో వచ్చినామా, అటెండెన్స్ వేయించుకున్నామా, అందరికి నమస్తే పెట్టినామా, వెళ్ళిపోయినామా అంటే కుదరదు. అసెంబ్లీ సెషన్ మొత్తం వినాల్సిందే, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాల్సిందే. మీ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఎంతవరకు నిధులు కావాలి, ఎలాంటి పరిస్థితిలో ఉంది, గత ప్రభుత్వం మీ నియోజకవర్గాలకు ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం మీ నియోజకవర్గాలకి ఏం చేస్తుంది అన్న విషయాలు కూడా మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి దాదాపుగా 5 నుంచి 15 నిమిషాలు టైం కూడా కేటాయిస్తారు. సో దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఒక రకంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి నుంచి అయినా సరే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఉంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినా కూడా మధ్యలోనే టాటా బాబే అని చెప్పేసి వెళ్ళిపోతారా అనేది చూడాలి. అండ్ మంత్రులు కూడా ఎమ్మెల్యేల పైన ఒక కన్నేసి ఉంచాలి. వారు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అలాగే ఆ నియోజకవర్గాల వారిగా వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందనే విషయాలు కూడా వాళ్ళు మాట్లాడాలని చెప్పేసి కూడా అంటే మంత్రులకు కూడా సూచించడం అనేది జరిగింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 64 మంది ఎమ్మెల్యేలలో ఇక్కడ నల్గొండలో చూసుకున్నట్టయితే 2-3 కొత్త వాళ్ళే ఉన్నారు. మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే ఇక షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ మొదటిసారి గెలిచాడు, అనిరుద్ రెడ్డి మొదటిసారి గెలవడం అనేది జరిగింది, దేవరకద్ర ఎమ్మెల్యే మొదటిసారి గెలవడం అనేది జరిగింది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గతంలో ఉప ఎన్నికల్లో గెలిచారు, ఇప్పుడు గెలవడం అనేది జరిగింది. తర్వాత పర్ణిక రెడ్డి మొదటిసారి గెలవడం అనేది జరిగింది. మక్తల్ ఎమ్మెల్యే వాకిట్ శ్రీహరి కూడా మొదటిసారి గెలవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఒక 20 నుంచి 20 మంది డెఫినెట్ గా కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారికి తగ్గట్టు కూడా చెప్పాలి అని చెప్పేసి కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో చూద్దాం మరి, అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రతిపక్షాలని డిఫెండ్ చేస్తాయనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.